మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలో పలు ప్రాంతాలు శరవేగంగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా వ్యాపార నివాసాలకు అవి నిలయంగా మారిపోతున్నాయి. ఇక మంగళగిరి నగరానికి దక్షిణ వైపు ఉన్నటువంటి ఏదైతే చెన్నై కలకత్తా జాతీయ రహదారి, అదేవిధంగా ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు కేంద్రంగా దాదాపు కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల లోపల కూడా కొత్త అపార్ట్మెంట్లు, అదేవిధంగా ఇండివిజువల్ హౌస్కు సంబంధించినటువంటి నిర్మాణ పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. వాస్తవానికి ఏదైనా సరే ఒక ప్రాంతం అంటే నగరం కావచ్చు, పట్టణం కావచ్చు, అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా 3 కీలకమైన అంశాలు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిలో మొట్టమొదటిది ట్రాన్స్పోర్టు, అదేవిధంగా ఎడ్యుకేషను, మెడికల్. ఈ 3 అంశాలు ఎక్కడైతే అందుబాటులో ఉంటాయో ఆ ప్రాంతంలో నివాసం ఉండడానికి కావచ్చు, లేదంటే పెట్టుబడి పెట్టడానికి మాత్రం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు కావచ్చు, కొనుగోలుదారులు కానీ ముందుకు వస్తూ ఉంటారు. ఇక ఈ 3 అంశాలు రోడ్డు ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, లేదంటే మెడికల్ అంటే ఎయిమ్స్ హాస్పిటల్, ఎన్ఆర్ఐ, అదేవిధంగా మణిపాల్ హాస్పిటల్. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇటీవల కాలంలోనే పెద్ద ఇన్స్టిట్యూట్లు ఈ మంగళగిరి నగరం చుట్టూ ఉన్న నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇక నగరంలో ఉన్నటువంటి ప్రజానీకం సైతం నగరం నడిఒడ్డున స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ పేద మధ్యతరగతి ప్రజానీకం కొనలేనంత దూరంలో రేట్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎక్కువ మంది నగర శివారులో నివాసం ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏది ఏమైనా గతంలో మంగళగిరి రియల్ ఎస్టేట్ అనేటువంటి కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మంగళగిరి మార్కెట్ మాత్రం సానుకూలంగా పెరుగుతుందనేటువంటి ఆశాభావాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క నగరానికి దక్షిణ వైపున ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందనేటువంటి కొండంత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు నగరానికి పడవ వైపున అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఎటు చూసినప్పటికీ నలువైపులా అభివృద్ధి కనిపిస్తుందనేటువంటి ఆశతో మాత్రం వ్యాపారం పెరుగుదల ఉంటుందని వారు అంటూ ఉన్నారు. అనేది ఒకటి ఫామ్ అవుతుంది. అది కాకుండా ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా మంగళగిరిని బైపాస్ని ఆన్ చేసుకో, సర్వీస్ రోడ్ని ఆన్ చేసుకొని అనేక ఆఫీసులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ ఏరియాలో పొలం కొనుక్కొని ఉంటే బాగుంటుంది. భవిష్యత్తులో రాజధాని అంటే మంగళగిరికి దగ్గరలోనే రాజధాని కాబట్టి ఇది మీద కొంచెం జనం ఆశపడుతున్నారు. మేము కూడా అందులో తిరిగేవాళ్ళం కాబట్టి తప్పకుండా ఇది మటుకి జనం ఔటర్ రింగ్ రోడ్డు ఆ ఏరియాలో పొలాన్ని కొనుక్కుంటే మన భవిష్యత్తులో మనకి ఫ్యూచర్ బాగుంటుందనే ఒక ఆలోచనతో చూస్తున్నారు. అలాగే ఎంప్లాయీస్ కూడా అపాయింట్మెంట్లు కానీ ఏదైనా డాబా కొనుక్కోవటం కానీ లేదా కట్టుకొని ఉంటాకైనా రేపొద్దున భవిష్యత్తులో మనకి మంగళగిరి హైవే దగ్గరగా ఉంది, ఇది అందుబాటులో ఉంటే బాగా ఉంటుంది అనేది ఆలోచన చేస్తున్నారండి. 11,000, 12,000, 10,000 పాయింట్ నడిచేదండి. ఇవాళ వచ్చేసరికి దాదాపు 25 కాడి నుంచి దాదాపు 30,000 దాకా నడుస్తుందండి. మామూలుగా చిన్న కాకాలంటే ఉన్న ఫ్లాట్లు వేసినవి కూడా అంతకుముందు మారుతి వెంచర్ అని, జహనీ అని అన్నీ వేసారు. అవి అంత ముందుగా డెవలప్ అంటే జరుగుతూనే ఉన్నాయి కానీ ఈ మధ్యలో అది ఎక్కువగా స్థలం అనేది ఎక్కువగా కొనుక్కుంటున్నారు. ఈ ఏరియాలో బాగా డెవలప్ అవుతుంది అనేది బాగా బంగారం ఉంటుందండి. ఇప్పుడు మనకి వచ్చి యూనివర్సిటీ కానీ వచ్చేసరికి అన్ని ఫ్లాట్లు వేసారు. ఇటు వచ్చేసరికి కాదగండ రాఘవేంద్ర గారు అని నుంచి వేసారు అంతకుముందు. ఇటు వచ్చేసరికి మన చిన్నకాక అని ఈ ఏరియా అంతా వచ్చేసరికి మంగళగిరిని కాసుకొని మంచి అద్భుతంగా జరుగుతుందండి. మంచి భవిష్యత్తు నగరం మంచి నెంబర్ 1గా ఉంటుందండి. మంచి వ్యాపారస్తులకు కానీ